వెరీ గుడ్ మార్నింగ్. 7,000 ప్లస్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. కేవలం జీకే అండ్ సోషల్ స్టడీస్ ఉండే. సో డే 20 ఈరోజు మరికొన్ని క్వశ్చన్స్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇండిపెండెన్స్ డే ఆఫర్గా మీకు 50%కి కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇండియన్ పాలిటీ కంప్లీట్లీ అయిపోయింది. కేవలం 50 రూపీస్. మీరు చాలా నీట్గా ఉంటుంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ప్రిపేర్ చేశాను. రైల్వేలో ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ కూడా మిస్ అవ్వదు. చాలా నీట్గా ప్రిపేర్ చేశాను. జీకే కేవలం 50 రూపీస్కే మోర్ దాన్ ఎనఫ్. మీ రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అండ్ బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ మోర్ దాన్ ఎనఫ్, కేవలం 50 రూపీస్. సైన్స్ ఈ మూడు కూడా కంప్లీట్లీ అయిపోయింది. సైన్స్ స్కూల్ బుక్స్ కేవలం మనకి 10th క్లాస్లో మాత్రమే బయాలజీ, కెమిస్ట్రీ ఏమో పెండింగ్ ఉంది. బయాలజీ పెండింగ్ ఉంది. సో మీకు ఇది కూడా కేవలం 50 రూపీస్కే చాలా కంటెంట్ ఉంటుంది ఇందులో. మోర్ దెన్ ఎనఫ్. మీకు ఇది ప్రాపర్గా చదవండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. కెమిస్ట్రీ కూడా 90% అయిపోయింది. మీకు జస్ట్ 2 టాపిక్స్ మాత్రమే, కెమికల్ బాండింగ్ అండ్ ఇంకా వేరే ఏదో టాపిక్ ఉంటుంది, ఆ 2 మాత్రమే అవ్వలేదు. మోర్ దెన్ ఎనఫ్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. కేవలం ఇది కూడా 50 రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది. మీకు అరిథమెటిక్ కేవలం 75 రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది. ఇందులో 70% టాపిక్స్ వరకు అయిపోయాయి. అండ్ రైల్వే కోర్స్లో కనుక చూస్తే మీకు 350కే అందించడం జరుగుతూ ఉంది ప్రజెంట్. చాలా నీట్గా ఉంటుంది. మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. ఇందులో పాలిటీ అయిపోయింది, జీకే అయిపోయింది, కంప్యూటర్స్ అయిపోయింది, సైన్స్ స్కూల్ బుక్స్, కెమిస్ట్రీ అయిపోయింది. ప్రజెంట్ మనం వచ్చేసి మోడర్న్ హిస్టరీ చేస్తూ ఉన్నాం. ఈ వీకెండ్ అంటే 17th ఆగస్టు లోపు మనకి మోడర్న్ హిస్టరీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత 10 డేస్లో మనం మిడైవల్ హిస్టరీ మనం డిస్కస్ చేద్దాం. అది కూడా రన్ చేస్తాం. క్లియర్గా కంటెంట్ రెడీ చేస్తా ఉన్నాం. మీకు అది కూడా ఆ తర్వాత ఒక 10 డేస్లో అది కంప్లీట్ అయిపోతుంది. సో అరిథమెటిక్ 75% అయిపోయింది. మనకి రీజనింగ్లో ఏం అవసరం అంతవరకు కొంత అయ్యింది. సో లేట్గా అయినా కానీ బట్ కంటెంట్ మాత్రం ది బెస్ట్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఏం అవసరమో అదే ఉంటుంది. ఓకే, సో మిస్ చేసుకోకండి ఈ ఆఫర్. ఇండిపెండెన్స్ డే ఆఫర్గా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో కమింగ్ టు ద క్లాస్, శ్రీకృష్ణదేవరాయలు ఎవరికి సమకాలీనులు అంటే శ్రీకృష్ణదేవరాయలు ఎవరి పీరియడ్లో ఉన్నారు అనే క్వశ్చన్ అడిగాడు. టు హూమ్ వాజ్ కృష్ణదేవరాయ కాంటెంపరీ విత్ మొఘల్ రూల్స్. బాబర్కి సమకాలీనులు అంటే బాబర్ పీరియడ్లో, అక్కడ బాబర్ ఢిల్లీ సుల్తాన్లో ఉంటే శ్రీకృష్ణదేవరాయలు తన సామ్రాజ్యంలో ఉండేవాడు. సో బాబర్ ఏ ఇయర్లో మనకి కింగ్గా అవతరించాడు అనేది ఒకసారి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో 8 మంది దిగ్గజాలు, అష్టదిగ్గజాలు ఉంటారు. వారు ఎవరు అని క్వశ్చన్ అడిగారు. వారే అల్లసాని పెద్దన్న, తిమ్మన్న గారు నంది తిమ్మన్న, అండ్ మాదయ్య గారి మల్లన్న, అండ్ దూర్జతి, అండ్ నెక్స్ట్ అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన్న, రామరాజ భూషణుడు, తెనాలి రామకృష్ణుడు. ఈ 8 మంది తన యొక్క ఆస్థానంలో అష్టదిగ్గజాలు. మనందరికీ అల్లసాని పెద్దన్న, తిమ్మన్న, తెనాలి రామకృష్ణుడు, మల్లన్న వీళ్ళందరూ సుపరిచితులే. సో కొద్దిగా నేమ్స్ గుర్తుంచుకోవాల్సింది ఇవి. ఓకేనా? సో మిస్ చేయొద్దు. విజయనగర సామ్రాజ్యం గురించి విస్తృతంగా వివరించిన విదేశీ రచయిత ఎవరు? హూ ఇస్ దట్ ఫారెన్ రైటర్ టు హ్యావ్ లెఫ్ట్ అన్ ఎక్స్టెన్సివ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద విజయనగర్ ఎంపైర్? ఫెర్నౌజ్ నునీజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లాహోర్లోని గజనీ రాజవంశం యొక్క చివరి పాలకుడు ఎవరు? ద లాస్ట్ రూలర్ ఆఫ్ గజ్నీ డినస్టీ ఇన్ లాహోర్ వాజ్ ఖుస్రో మాలిక్ అండి. ఖుస్రో మాలిక్. నెక్స్ట్ క్వశ్చన్. జమాత్ ఖానా మసీద్ని ఎవరు నిర్మించడం జరిగింది? హూ బిల్డ్ ద జమాత్ ఖానా మాస్క్? అలావుద్దీన్ ఖల్జీ. ఏ సంవత్సరంలోనైనా భూ ఆదాయంలో పెరుగుదల 1/10వ వంతు లేదా 1/11వ వంతుకు మించరాదని ఢిల్లీ సుల్తానేట్ పాలకుడు
ఈ నియమం విధించారు? ఏ సంవత్సరంలోనైనా భూ ఆదాయం 1/10 to 11th పార్ట్ వరకే. ఎవరండి? గియాజుద్దీన్ తుగ్లక్. నాణేలపై ఉమదన్ అల్ నిస్వాకి ఎదురుగా ఉన్న పాలకుడు ఎవరు? అంటే నాణాలపై ఒక సైడు ఈ పిక్చరు, ఇంకో సైడు ఎవరున్నారు అనేది క్వశ్చన్. విచ్ రూలర్ అజ్యూమ్డ్ అపోజిట్ సైడ్ ఆఫ్ ఉమదన్ అల్ నిస్వాక్ ఆన్ కాయిన్స్? ఎవరండి? రజియా సుల్తాన్. అండ్ పరిపాలనలో లంచాన్ని ప్రోత్సహించిన ఢిల్లీ సుల్తానేట్ పాలకుడు ఎవరు మనకి ఈ లంచాన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేశారు? విచ్ రూలర్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్ హిమ్సెల్ఫ్ ఎంకరేజ్డ్ బ్రైబరీ ఇన్ అడ్మినిస్ట్రేషన్? ఎవరండి? ఫిరోజ్ షా తుగ్లక్. అమీర్ ఏ సదాను నియమించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్ టు హ్యావ్ అపాయింటెడ్ అమీర్ ఈ సదా? మహమ్మద్ బిన్ తుగ్లక్. మధ్యయుగ భారతదేశంలో తట్టన్ పట్నం అనే పన్ను ఏ సంఘం నుండి విధించబడింది? తట్టన్ పట్నం అనే పన్ను ఎవరి నుండి వీళ్ళు సేకరించేవాళ్ళు? డ్యూరింగ్ ద మిడేవల్ ఇండియా ఫ్రమ్ విచ్ కమ్యూనిటీ వాజ్ ఎ ట్యాక్స్ కాల్ తట్టన్ పట్నం లిఫైడ్? గోల్డ్ స్మిత్, ఈ బంగారు పన్నులు చేసే వాళ్ళ దగ్గర నుండి తట్టన్ పట్నం అనే పన్నును వాళ్ళు సేకరించేవాళ్ళు. అండ్ గురునానక్ గారు ఎప్పుడు జన్మించారు? వెన్ వాజ్ గురునానక్ బార్న్? 1469. సో వీడియో లైక్ చేయండి. అండ్ మీకు 7,000 క్వశ్చన్స్లో ఎవ్రీ వీక్ ఒక 1,000 క్వశ్చన్స్ మీకు యాప్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే అనుకుంటే నేను రేపటి నుండే మీకు యాప్లో అప్లోడ్ చేస్తాను. అన్నీ ఒకటేసారి కావాలంటే కొద్దిగా ఇట్ విల్ టేక్ టైం. ఓకే, సో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ప్రతి క్లాస్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడే క్లాసే. ఓకేనా? సో నేను వీలు చూసుకొని అన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, ఖచ్చితంగా చెప్తాను కూడా. ఓకే, రైట్. ప్రాంతీయ పరిపాలన సౌలభ్యం కోసం ఏ సామ్రాజ్యంలో సామ్రాజ్యాన్ని 400 ప్రావిన్సులుగా విభజించారు? ఇన్ విచ్ ఎంపైర్ వాజ్ ద ఎంపైర్ డివైడెడ్ ఇంటూ 400 provinces for the easy of provincial administration? పరిపాలన కొద్దిగా ఈజీగా ఉండడం కోసం సపరేట్గా చేసింది విజయనగర ఎంపైర్. మధ్యయుగ భారతీయ పాలకులలో బానిసల కోసం ప్రత్యేక విభాగాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? మిడేవల్ ఇండియన్ రూలర్స్ హూ సెట్ అప్ ఏ సపరేట్ డిపార్ట్మెంట్ ఫర్ స్లేవ్స్. ఈ స్లేవ్స్ అంటే మనకి ఏమంటారు? బానిసలు. వాళ్ళ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఫిరోజ్ షా తుగ్లక్. సుల్తనేట్ కాలంలో భూమి మంజూరు ద్వారా సైనికులకు చెల్లింపులు చేసే విధానాన్ని ఎవరు ప్రారంభించారు? హూ బిగాన్ ద సిస్టమ్ ఆఫ్ మేకింగ్ పేమెంట్స్ టు ద సోల్జర్స్ త్రూ ల్యాండ్ గ్రాంట్స్ డ్యూరింగ్ ద సుల్తనేట్ పీరియడ్? ఎవరి పీరియడ్లో అండి? ఫిరోజ్ షా తుగ్లక్. మధ్యయుగానికి పూర్వం బంగారు నాణ్యాలు అదృశ్యమైన తర్వాత ఉత్తర భారతదేశంలో ఏ పాలకుడు మొదటిసారిగా, అంటే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అది క్లోజ్ చేసేసారు, ఆ తర్వాత మళ్ళీ ప్రవేశపెట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాడు. ఇది నార్త్ ఇండియాలో. ఆఫ్టర్ ద డిస్అపియరెన్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ ఇన్ ద ప్రీ మిడైవల్ పీరియడ్ విచ్ రూలర్ ఆఫ్ నార్త్ ఇండియా రీఇంట్రడ్యూస్డ్ దెమ్ ఫస్ట్? ఎవరండి? మహేంద్రపాల ప్రతిహారుడు. ఆదర్శవంతమైన ముస్లిం పాలకుడి సద్గుణాలు ఏ గ్రంథంలో వివరించబడ్డాయి? ఇన్ విచ్ టెక్స్ట్ హ్యాస్ ద వర్చెస్ ఆఫ్ an ఐడియల్ ముస్లిం రూలర్ బీన్ డిస్క్రైబ్డ్? తాజుల్ మజీర్. బాల్బన్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి కోసం ఏ గొప్ప సారాంశాన్ని ఊహించాడు? విచ్ గ్రాండోజ్ ఎపిథెట్ వాజ్ అజ్యూమ్డ్ బై బాల్బన్ ఫర్ కాన్సోలిడేటింగ్ హిస్ పవర్? జిల్లే మహి. సో చాలా క్వశ్చన్స్ మనం చూడని క్వశ్చన్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే అలా అని టఫ్ కాదు, 100 క్వశ్చన్లలో 5-6 క్వశ్చన్లు కొద్దిగా అటు ఇటే ఉంటాయి. దాని మాత్రం వల్ల మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఛానల్ పెట్టిన రోజు అదే చెప్పాను, ఇప్పుడు అది చెప్తాను. ఇండియన్ రైల్వే ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ దట్ టు గ్రూప్ డి చాలా ఈజీ, ఆర్పిఎఫ్ ఈజీ, అండ్ నెక్స్ట్ ఎన్టీపీసీ ఈజీ డెఫినెట్లీ. ఓకే, సో మనం ఏఎల్పి టెక్నీషియన్కి వచ్చే వరకు పోస్టులు కొద్దిగా తక్కువ ఉండడము అండ్ మెడికల్ టెస్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉండడము కొద్దిగా పర్టికులర్గా చూస్తూ ఉంటారు కనుక కొద్దిగా అది టఫ్, కానీ మనకి రిమైనింగ్ ఆన్ ఆల్ ఈజీ ఎగ్జామ్స్. మీనాక్షి ఆలయంలోని ప్రధాన భాగాన్ని 17వ శతాబ్దం మధ్యలో ఎవరు నిర్మించారు? ద మేజర్ పోర్షన్ ఆఫ్ మీనాక్షి టెంపుల్ వాజ్ బిల్డ్ బై హూమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 17th century? తిరుమల్లాల్ నాయక్.
సాగుదారులతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకున్న ఢిల్లీ సుల్తానేట్ మొదటి పాలకుడు ఎవరు? భూ ఆదాయ రూపంలో వారు చెల్లించిన ఖచ్చితమైన మొత్తాన్ని నిర్ణయించడకు, అంటే సాగు చేసే వాళ్ళతోటి డైరెక్ట్ లింకులు, అంటే మధ్యలో లేకుండా, దళారులు లేకుండా. అల్లావుద్దీన్ ఖిల్జీ. 8 మంది ఢిల్లీ సుల్తాన్ల పాలనను ఎవరు చూశారు? చాలా గ్రేట్ అండి. అమీర్ ఖుస్రో. హూస్ ఆర్ ద రెయిన్ ఆఫ్ 8 ఢిల్లీ సుల్తానేట్స్. మీకు వీలుంటే ఆ ఢిల్లీ సుల్తానేట్స్ ఎవరెవరు అనేది తెలియజేయండి. ప్రపంచంలోని అతిపెద్ద గోపురాలలో స్థానం పొందిన ఆ గోపురం ఏ స్మారక చిహ్నానికి ఉంది? విచ్ మోన్యుమెంట్ హ్యాస్ గాట్ దట్ డోమ్ విచ్ ఈజ్ ర్యాంక్డ్ అమంగ్ ద లార్జెస్ట్ డోమ్స్ ఆఫ్ ద వరల్డ్? గోల్డ్ గుంబాస్, బీజాపూర్లోని గోల్డ్ గుంబాస్. భారతదేశంలో కాలువల విస్తృత నెట్వర్క్ను వేయడానికి, అంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ని కొద్దిగా డెవలప్ చేయడానికి ప్రసిద్ధి చెందిన ఢిల్లీ సుల్తానేట్ పాలకుడు ఎవరు? విచ్ రూలర్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్ ఇస్ ఫేమస్ ఫర్ లేయింగ్ ఎ వైడ్ నెట్వర్క్ ఆఫ్ కెనాల్స్ ఇన్ ఇండియా? ఫిరోజ్ షా తుగ్లక్. సైనికులకు భూమి రూపంలో చెల్లింపులు చేసే విధానాన్ని నిలిపివేసిన ఢిల్లీ సుల్తానేట్ ఎవరు? విచ్ ఢిల్లీ సుల్తాన్ స్టాప్డ్ ద ప్రాక్టీస్ ఆఫ్ మేకింగ్ పేమెంట్స్ టు సోల్జర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ల్యాండ్? ఈ భూమి రూపంలో కొద్దిగా ఇస్తూ ఉంటారుగా, అది అల్లావుద్దీన్ ఖిల్జీ స్టాప్ చేయడం జరిగింది. ఏ స్మారక చిహ్నంలో మొదటిసారిగా 2 గోపురాలను ఉపయోగించారు? ఇన్ విచ్ మోన్యుమెంట్ వెర్ 2 డోమ్స్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం? ఈ సికిందర్ లోడి సమాధి కనుక చూసినట్లయితే దాంట్లో 2 గోపురాలను ఉపయోగించడం జరిగింది. మీకు వీలుంటే ఆ సమాధి ఎక్కడుందనేది తెలియజేయండి. ఎవరి మరణంపై బదౌని వ్యాఖ్యానించాడు? పాలకుడు తన ప్రజల నుండి విముక్తి పొందాడు మరియు పౌరులు వారి పాలకుడికి స్వతంత్రం పొందారు అనేది ఎవరు చెప్పారు, అంటే ఎవరి గురించి చెప్పారు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం గురించి. అండ్ హూస్ డిమైజ్డ్ బదౌని కామెంట్? ద రూలర్ గాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ హిస్ సబ్జెక్ట్స్ అండ్ ద సబ్జెక్ట్ గాట్ ఫ్రీడమ్ దేర్ రూలర్స్. అంటే పాలకుడు తన ప్రజల నుండి విముక్తి పొందాడు, ప్రజలు తమ పాలకు నుండి విముక్తి పొందాడు అని ఎవరి గురించి బదౌని చెప్పాడు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఇది ఈరోజు మనకి సంబంధించిన క్లాస్. డెఫినెట్లీ ఇది యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.